ఈ శివలింగాన్ని రెండు చేతులతో పూర్తిగా హత్తుకోగలిగితే అదే రోజు చనిపోయి స్వర్గానికి వెళ్తామంట. ఇది నిజమో కాదో తెలియదు కానీ కొన్ని రోజుల క్రితం ఈ శివలింగం దగ్గరికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఈ నమ్మకం వెనుక ఉన్న కథ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను ఇప్పుడు ఉన్నది హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలోని భీమలింగం దగ్గర. ఇక్కడే ఇంద్రసాగర్, చిన్నేరువాగు, మూసీ నది ఇలా 3 నదులు కలిసి త్రివేణి సంగమంగా మారుతుంది. నది ప్రవాహం మధ్యలో కనిపించే ఈ భారీ శివలింగాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే భక్తులు శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత శివలింగాన్ని ఆలింగనం చేసుకొని మొక్కులు తీర్చుకోవడం ప్రపంచంలో ఇది ఒక్కటే అనుకుంటా. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన నమ్మకం కూడా ఉంది. ఈ భీమలింగాన్ని హత్తుకున్నప్పుడు మన 2 చేతులు ఒకదానితో ఒకటి కలిస్తే ఆ వ్యక్తికి అదే రోజు మరణం సంభవించి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు భీముడంతటి బలశాలి కూడా ఈ శివలింగాన్ని హత్తుకున్నప్పుడు 2 చేతులు కలపలేకపోయాడని స్థానిక స్థల పురాణం చెప్తుంది. అండ్ ఇంకా ఇక్కడ ఈ భీమలింగేశ్వర స్వామితో పాటు గంగమ్మ, గౌరమ్మ మరియు వినాయకుని విగ్రహాలు కూడా ఉన్నాయి. మరి ఇంత ప్రత్యేకమైన ఈ భీమలింగాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? మీరు సంగం భీమలింగం దగ్గరికి వస్తే ఈ నమ్మకం గురించి తెలుసుకొని మీ అనుభవం ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి హిడెన్ ప్లేసెస్ కోసం నన్ను ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నమస్తే, ఉంటా మరి.